గాయ్స్ ఈరోజు అయితే ఇప్పుడు ఇందాక మ్యాగీ వీడియో చూసారు కదా, ఇప్పుడైతే ఇది చూడండి. ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట. నా కొత్త బ్యాగ్ అనేది నేను మా మమ్మీ వాళ్ళు నాకు సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ప్యాకింగ్ ప్లస్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే ఆ కొత్త బ్యాగ్. కలర్వే ఎలాగుందో కూడా చెప్పండి. కలర్వే ఎలాగుంది, డిజైన్ పరంగా వస్తే ఎంత బాగుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గాయస్, ఈ బ్యాగ్ ఎన్ని జిప్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 ఓ మై గాడ్ 4 5 6 జిప్స్ అయితే ఉన్నది. ఈ రెయిన్ కవర్ది కౌంట్ చేస్తే 7 అవుతుంది, చేయకపోతే 6 ఉంటుంది. ఓకే, దీని సైడ్ ఇలాగా క్లిప్స్ కూడా ఇచ్చారు. ఇదంటే బ్యాగ్ ఎప్పుడైనా యూజ్ అయితే ఇవి ఎక్స్టాండ్ చేసి పెట్టుకోవడానికి. ఓకే, ఫస్ట్ జిప్ అయితే ఓపెన్ చేద్దాం. లుక్ అట్ దిస్. ఫస్ట్ జిప్ లో అంటే మనకి ఇక్కడ 1 2 3 4 పాకెట్స్ అయితే ఇచ్చారు. 2 పెన్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. చాలా మినీగా చాలా బాగుంది. ఓకే, దీని ప్యాకింగ్ అప్పుడు చూడండి నేను ఏమేమి పెడతాను. ఇదే ఈ కిందేమో ఈ దేనికి పెట్టుకోవచ్చు అంటే మనం పెన్సిల్ కేసు పెట్టుకోవచ్చు. ఈ సైడ్ ఏమో ఫస్ట్ నేను చూసి గ్లాసెస్ మన స్పెటికల్స్ పెట్టుకోవడానికి అని అనుకున్నాను. బట్ ఇది ఇంత స్టోరేజ్ ఇచ్చాడు. ఇక్కడ నా చెయ్యి మొత్తం పెట్టియచ్చు. అంటే ఇక్కడ దాకా నా చెయ్యి మొత్తం నాకు తెలిపోయేది కాబట్టి చాలా హ్యూజ్ స్టోరేజ్ అయితే ఇటు పక్క ఇచ్చాడు. అందులో మన సీక్రెట్ థింగ్స్ అని పెట్టుకోవచ్చు గైస్. సీక్రెట్, వెరీ వెరీ సీక్రెట్ థింగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ జిప్ కనుక ఎందుకు ఇక్కడ పైన ఇంకోటి ఇచ్చాడు. లోపల చూసారు కదా గైస్, ఈ స్వేడ్ అనేది కానీ చాలా స్పాంజీగా ఉంది. అందరూ ఇందులో మంచి స్టఫ్ పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా పెట్టుకోవచ్చులే. ఓకే, మనం క్లిప్ అయితే తీసేద్దాం. ఓకే, బ్యాగ్ని పడుకోబెట్టేద్దాం ముందు. ఓకే, మన బ్యాగ్ పడుకుంది. ఇలా ఉన్నదన్నమాట. ఇది చాలా స్టోరేజ్. మనకి ఎన్ని బుక్స్ అయితే అన్ని బుక్స్ పెట్టుకోవచ్చు. నా 9th క్లాస్కి అయితే ఆర్చీస్ బ్యాగ్ కంటే ఇది బాగుంది. అంటే బుక్స్ ఇంకా సరిపోలేదు అనమాట. అది టూర్గా పెట్టేసుకున్నాను. అది ఇంకా నా టూర్ బ్యాగ్. అంటే ఎప్పుడైనా మనం ఊర్లు వెళ్తే ఓకే, ఇక్కడ నేను మనం ల్యాప్టాప్ వాడడం కదా, మనం వెళ్ళే స్కూల్కి కదా, కాబట్టి ఇక్కడైతే నేను ఎగ్జామ్ బ్యాగ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా మంచి స్టోరేజ్ ఇచ్చాడు. ఇక్కడ అయితే మనం నచ్చిన బుక్స్ కుక్కి పెట్టుకోవచ్చు. అది మన బాడీ వెయిట్ బట్టి చూసుకుందాం. ఓకే, వీడియో అయితే చూసారు కదా, ఇప్పుడు దీని ప్యాకింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది మీరు ఆర్చీస్ బ్యాగ్లో చూసే ఉంటారు ఈ కలెక్షన్ కాబట్టి మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే. దీని గురించి ఒక కథ ఉంది. ఇది మ్యామ్ ఏమో ఆ రోజు హోంవర్క్ ఇచ్చారు, మ్యాథ్స్ మ్యామ్ నాకు. ఇదేంటి రిప్రజెంట్ ద ఇర్రేషనల్స్ ఆన్ నెంబర్ లైన్ అని ఇచ్చారు మాకు. ఇర్రేషనల్స్ ఈ నెంబర్ లైన్ అని అన్నారు. ఆ రోజు మనం చేసాము. చాలా కింద మీద పడి బైజూస్లోని టాపర్లోని నచ్చిన వాటన్నిటిలో చూసాను నేను. ఆఖరికి టాపిక్ అర్థం చేసుకున్నా. కొంచెం మ్యాథ్స్ తెలిసింది, కొంచెం మ్యాథ్స్ చెప్పింది, కొంచెం యూట్యూబ్ చెప్పింది కలిపి ఆఖరికి కరెక్ట్ ఆన్సర్ అయితే చేశాను. ఇదైతే మ్యామ్కి ఎందుకు చూపించలేదంటే ఆ రోజు నేను హాలిడేస్ పిచ్చా. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, దీనికి పెట్టి ఆ రోజు వెళ్ళేంత వరకు నేను మ్యామ్కి చూపించు తీసి మన ఉంది కదా ల్యాప్టాప్ దాంట్లో కుక్కేద్దాం. దీంతో పాటు నేను 7th క్లాస్ నుంచి ఫేస్ అవుతున్నా. ఇది నా 10th స్కేల్ అనమాట. 9th క్లాస్ అంటే 8th క్లాస్ నుంచి 8th క్లాస్లో స్కేల్ కొన్నా. ఇది ఒకటి నా దగ్గర ఉన్నది. ఎందుకంటే నేను కొన్న స్కేల్ ప్రతి ఒక్కటి 2 రోజులు పోతుంది, లేదా ఎవడో దొబ్బేస్తాడు, లేదా ఇరిగిపోతుంది. ఎరగొడతాడు. ఎందుకంటే నేను చాలా మంది స్కేల్ ఎరగొట్టాను అనమాట. అలాగే కాబట్టి తిండి ఈ ల్యాప్టాప్ దాంతో పాటు కలిపి పెట్టేద్దాం నీట్గా. ఇదైతే భలే ఉందిరా, అబ్బా సాటిస్ఫైడ్. నా వెనక చూసినట్టయితే ఇవి నా 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనమాట. ఒక వండర్ చూడండి, ఇది నా మ్యాథ్స్ బుక్. సమ్మలు ఇన్ని ఉన్నాయి, బుక్ ఇంతే ఉంది. గ్రేట్. ఓకే, దీన్ని ఈ సెక్షన్లో పెడదాం. అంటే ల్యాప్టాప్ దగ్గర ఉన్న దాంట్లో పెట్టేద్దాం ఆ ఏరియాలో.
ఇక్కడ పెట్టేస్తాను అనమాట. లెటర్స్ పోతే జిప్. మీకు ఇంకోటి తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక జిప్ స్టైల్ అనేది అయితే మెయింటైన్ అయితే చేస్తాను. ఎప్పుడు నా ఫస్ట్ జిప్ ఇలా 2 ఉండాలి, సెకండ్ జిప్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అది థర్డ్ జిప్ కానీ ఎలాగే ఇచ్చారనుకో అది మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అలాగే నేను చిన్నప్పటి నుంచి అలాగే వాడుతున్నాను. అది పిచ్ అంటారో ఏమంటారో తెలియదు కానీ అంతే. ఓకే, ఇవి నా CW's, నా పొట్టి లిటిల్ డైరీ. నేను డైరీకి కూడా కవర్ చేస్తాను. ఇది తెలిసిందే కదా, రఫ్ బుక్. ఎన్ని రఫ్ బుక్లు ఉన్నా నేను గొడవాడి మరీ తీసుకున్నాను ఆ బుక్ మా నాన్న దగ్గర నుంచి. అతను ఆఫీస్ పర్పస్కి వాడుకుందామని అన్నారు. అదే అతను ఆఫీస్ పర్పస్కి మనం ఒప్పుకుంటామా, గొడవపడి తీసుకున్నాం కాబట్టి అది స్పెషల్. చిక్కా తొట్ట. ఇప్పుడు ఈ ఫ్రంట్ జిప్స్కి వచ్చాము. ఓకే, ఇది జియోమెట్రీ బాక్స్ అనమాట. జియోమెట్రీ బాక్స్, అంపాస్ అవన్నీ ఉంటాయి కదా, దీన్ని ఫస్ట్కి వెళ్ళి అదే పట్టుకెళ్ళి ఈ సైడ్లో పెడదాం. నాకు దీన్ని పెట్టడానికి కొంచెం కష్టమే అయిందనమాట, కానీ ఏదో ఒక కుక్కాను. ఇటు సైడ్ జిప్లోనేమో నేను ఎప్పుడు క్యారీ చేసే ఒక మంచిది, అది వెనక్కి పెట్టుకుంటాను. ముందుకు వద్దు, ఎవడెంతో తీసేస్తాను. శానిటైజర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఐ నో కోవిడ్ పోయింది కానీ ఎందుకు శానిటైజర్ అని ఐ యూజ్. ఓకే, ఈ ముందుకు ఏదైనా పెట్టుకోవచ్చు మంచివే. నేనైతే దీని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏం పెట్టాలనుకుంటే ఇక్కడ మనం కీ చైన్ పెట్టుకోవచ్చు. మంచి కీ చైన్ కానీ హ్యాంగింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. క్లిప్లా ఇచ్చాడు ఇది నేను ఎంతవరకు ఏ బ్యాగ్కి చూడలేదు అనమాట. ఇది మంచి ఆలివ్ కలర్, లైట్ ఆలివ్లో కూడా లైట్ ఆలివ్ ఇది. ఓకే ఓకే, మనం జిప్ వేసాం కానీ ఒకటి పెట్టడం మర్చిపోయాం, క్లిప్. నేను ఆల్రెడీ బ్యాగ్కి ఆ క్లిప్స్ అన్నీ ముందే పెట్టేశాను కాబట్టి మరీ ఒకసారి పెడుతున్నాను అంతే. పెన్సిల్ కేస్ తెలుసు కదా, ఎన్నిసార్లు అయితే నేను మా ఫ్రెండ్స్ కొట్టుకున్నావు. నా నరుటో పెన్ని కానీ ఆ రఫ్ బుక్ని కానీ ఈ బాక్స్ అని పట్టుకెళ్తే లిటరీ వర్షిత్ గారిని స్కూల్లో పరిగెట్టించి గాడ్ కదంటే విండో ఉంటుంది కదా, ఇద్దరు ఇలా విండో గుద్దుకున్నాం అనమాట. నేను ఆడు బుర్ర ఇలా పట్టుకొని అలాగ అన్నాడు, వాడు ఫట్టమని గుద్దుకున్నావు ఒకసారి. నాకు తెలివైనవాడు కదా, నేను ముందే ఇలా చెయ్యాలి అడ్డం పెట్టేసుకున్నా. ఆడు పెట్టుకోలేదు, ఎందుకంటే 2 చేతులు నా చేతులు అన్నాడు. ఆడు మొఖం పగిలిపోయాడు. అంత కొట్టుకున్నా కూడా మేము ఆఖరి కలిసిపోతాం యర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఎవరికైనా తెలుసా? ఇది నేను ఎంత పెట్టుకున్నాను, 120 పెట్టుకున్నా. నాకైతే మా ఫ్రెండ్స్ వాడడం చూసా, అంటే పవన్ గుర్తు కూడా ఉన్నాడుగా మా ఫ్రెండ్, ఆడేమో పట్టా వేసుకొని ఇచ్చాడు. అప్పుడు టేస్ట్ చేసా, బాగుంది, నైస్. కానీ నాకు ఒకటైతే అర్థం కాలే, పట్టి పిక్కి వచ్చింది. పట్టి పీకే అంతే వచ్చేసింది. ఇది నాకు టేస్ట్ చేయాలని అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఇవి దాచుకుందాం 2026 దాకా వస్తాయి. అది మాత్రం ఇక్కడ పెడదాం. ఓకే, ఈ పిల్లకాయ వాచ్ మీరు చూసారా? ఇది బజ్ లైట్యర్ అనమాట. ఇది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా అంకుల్ నాకు గిఫ్ట్ చేశాడు, సర్ప్రైజ్ గిఫ్ట్. ఈ పిల్లకాయ వాచ్ని కూడా బ్యాగ్లో పెడతాయి, ఎందుకంటే రోజు ఆ పెద్ద వాచ్ పెట్టుకొని వెళ్తుంటే ఈ ఎండకి స్వెట్ బాగా పట్టేస్తుంది అక్కడ. కాబట్టి ఈ చిన్న వాచ్ అనుకోండి తీసి బ్యాగ్లో పడేయచ్చు. అది కూడా మెత్తటి ఏరియాలో పెడుతున్నాను. యాక్చువల్గా అక్కడైతే నేను స్పెట్స్ పెడదాం అనుకున్నాను, కానీ ఈ మధ్యన స్పెట్స్ వాడడం మానేశాను. ఒకప్పుడు పెట్టి ఇక్కడ మచ్చలు తెచ్చుకున్నాను నేను, ఇప్పుడు తగ్గేలే కొంచెం. ఓకే, దీనికి సేమ్ వాటర్ బాటిల్ కొత్త వాటర్ బాటిల్ అనేది అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అడ్వెంచర్ ఆఫ్ రిషి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. కామెంట్ డౌన్ హౌ ఇస్ ద colorway. Okay guys, bye. Rishi signing off.